ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం స్వామి రమణులు అక్కడ లోపల ఉండిపోవడం, పాతాళ గుహలో అక్కడి నుంచి ఎవరు తీసుకొస్తారు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. కామాక్షి పరదేవత రమణులు వస్తారని శేషాద్రి స్వామిని పంపింది. శేషాద్రి స్వామి గ్రహించారు, లోకం దృష్టిలో ఈయన పిచ్చివాడు. ఇంతకుముందే తెలుసుకున్నాం కదండి. ఈ పిచ్చివాడికి రమణుల వారు ఆయన ఒక పిచ్చివాడు, వీళ్ళిద్దరికీ పెద్ద పిచ్చాడు గుళ్ళో ఉన్నాడు అని అనుకున్నారు. ఆ పెద్ద పిచ్చాడు ఎవరండి? అరుణాచలేశ్వరుడు. ఎందుకని? ఆయనకి నామాల్లో ఒక పేరుంది, ఉన్మత్త శేఖరాయ నమః అని. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు, శేఖరుడు అంటే పెద్దవాడు. పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు గుళ్ళో ఉన్నాడు, ఇద్దరు పిచ్చాళ్ళు గుడి బయట ఉన్నారు అని మన దృష్టిలో, జనం దృష్టిలో అనే బదులు మన దృష్టిలోనే అనుకుందాం. అలాంటి ఉద్దేశంలో ఉన్నాం కదా మనం అందరం. వేదాంతం దృష్టిలో పండించగలిగిన వాడు ఆ పిచ్చివాడు అనుకుంటారు. అసలు నిజానికి పండిపోయిన వాళ్ళు ఆ పంట అర్థం కాని మనకి వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు. కానీ నిజానికి పిచ్చివాళ్ళు ఎవరండి? మనమే. చంద్రశేఖర భారతి ఇదే స్థాయిని పొందితే శృంగేరిలో ఇలా ఓం నిధనపతయే నమః అంటే పువ్వేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి, సమాధిలోకి వెళ్ళిపోయి అలాగే ఉండిపోతే చంకల కింద చేతులేసి తీసుకువెళ్ళి గురునివాసలో కూర్చోబెట్టి జగద్గురు స్నానం చేయకుండా ఉండకూడదని బిందెతో తీసుకొచ్చి నీళ్లు పోసేసేవాళ్ళు. బట్టలు ఆగేసి బట్ట చుట్టేసేవారు. ఆయనకి పిచ్చిక్కిపోయిందని ప్రభుత్వం పరిశీలకులను కూడా పంపించేసిందిట. ఎవరికి అర్థం అవుతుంది అసలు ఆ ధ్యానం, ఆ సమాధి స్థితికి వెళ్ళిపోవడం అన్నది? చంద్రశేఖర భారతి ఒక మాట అడిగారు, మీ అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే నా దగ్గర విభూతి పట్టుకెళ్ళా గుర్తుందా అని. హడిలిపోయి అడిగాడు, ఈయనకి పిచ్చేమిట్రా ఇన్ని గుర్తున్నాయి అని. మనకి అర్థం కాని విషయాలన్నీ పిచ్చి విషయాలా అని అడిగారు ఆయన. తెల్లబోయి ఆయనకి పిచ్చి కాదు, ఆయన అద్భుతావస్థలో ఉన్నారు, తురీయావస్థలో ఉన్నారని రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు? ఈ గవర్నమెంట్ పంపించిన పరిశీలకుడు. అతని తల్లికి ఒంట్లో బాగుండకపోతే ఈయన దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళాడు. అతను వచ్చి ఏం పరిశీలిస్తాడండి? ఆ తల్లికి నయమైందన్న విషయం తెలుసు కదా ఆయనకి. అందుకనే ఆయన తెల్లబోయి ఈయనకి పిచ్చి కాదు, అద్భుతావస్థితిలో ఉన్నారు, తురీయావస్థితిలో ఉన్నారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. మహాత్ములందరూ ఆ స్థాయిని పొందిన వారే, వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, చూడగలగాలి. కానీ ఇప్పటికీ ఉన్నారు అటువంటి వాళ్ళు, అలా పండిపోయి తిరుగుతున్న వాళ్ళు. ఈ ఎన్నెన్నో ఊళ్ళు మనం తిరుగుతూ ఉంటాం కదండి, అక్కడ కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం. కాబట్టి అంటే చూసిన వాళ్ళని మనం పిచ్చివాళ్ళు అనుకునే దాటేస్తూ ఉంటాం. అలా చేస్తున్నాడేంటి అని పరిశీలనగా ఒక 10 నిమిషాలు ఆ మనిషినే మనం ప్రత్యేకంగా చూసి గుర్తించామనుకోండి, ఆయనలో ఉన్న జ్ఞానం ఏమిటి, ఎందుకు ఆయన అలా చేస్తున్నారు, పూర్వజన్మ సుకృతమా, పూర్వజన్మ దురదృష్టమా అన్నది కూడా మనకి గ్రహించగలుగుతాం. కాబట్టి అంతటి మహాపురుషులు ఇప్పటికీ లోకంలో తిరుగుతూనే ఉన్నారు. ఆ స్థాయిని పొందిన వాళ్ళు గత జన్మలలో చేసుకున్న సాధన బలం, దానివలన పంట పండింది, దేహ సంబంధమైన భావన పోయింది. అలా కూర్చుంటే తొడనే కొరికేస్తే పెట్టుకున్న ఒక పాత చొక్కా చింపేసిన గుడ్డగోచిగా పెట్టుకుంటే అది ఉంటుందా? అది పిట్లిపోయి ముక్కల కింద ఊడిపోయింది. ఆయన నాకు గోచి లేదు, నేను దిగంబరంగా ఉన్నాను, నా శరీరంలో కొన్ని భాగాలు బయటికి కనపడకూడదు, వాటిని నేను మరుగుపరచవలసి ఉంటుంది అని అనుకున్నారా? ఇంకా ఆ భావన ఎక్కడుంటుందండి ఆయనకు అసలు? అంత ధ్యానంలోకి వెళ్ళిపోతుంటే. తొడల కొరికేస్తున్నా పట్టించుకోని వ్యక్తికి ఇంకా కొత్తగా శరీరానికి వస్త్రం ఆచ్ఛాదించాలని కోరుకుంటుందా? ఉండదు. ఆయన అలాగే తిరిగారు. విచిత్రం ఏమిటంటే ఆ పాతాళలింగం దగ్గర ఒక పిల్లవాడు ఆ స్థితిలో ఉన్నాడని తిరువణ్ణామలై మొత్తం మీద ఎవ్వరికీ తెలియదు. ఆ గుళ్ళో వాళ్ళకి కూడా తెలియదు. ఒక్క శేషాద్రి స్వామికే తెలుసు. శేషాద్రి స్వామి ఈ పిల్లవాడి కోసమని ఆ పాతాళలింగం దగ్గర మెట్లు దిగి లోపలికి వెళ్ళి ఎక్కడున్నాడని చూశాడు. శేషాద్రి స్వామి వెళ్ళడం చూసి, ఎప్పుడైనా శేషాద్రి స్వామి కనబడితే రాళ్ళు విసరడం, మట్టి పిల్లలు విసరడం అదే పని కదండి పిల్లలకి. ఎందుకంటే ఆయన ఒక పిచ్చివాడు అని అనుకునేవారు. అంత బుద్ధి గడ్డి తిని ఉన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పిల్లలకే ఆ దోషం ఉండొచ్చు, కానీ పెద్దవాళ్ళు చెప్పాలి కదండి. వాళ్ళు చెప్పలేదు. ఆయన పిచ్చివాడు, నిజంగా పిచ్చివాడు. ఆయన చేసిన ధ్యానం కానీ, ఆయన వెళ్ళిన సమాధి స్థితిలో కానీ మనం వెళ్ళగలమా?
మీకేమైనా బుద్ధుందా అసలు, ఆ రాళ్ళు విసరడం ఏమిట్రా అని పెద్దవాళ్ళు అడగాలి, కానీ వాళ్ళు అడగలేదు. కాబట్టి ఆయన పాతాళ లింగం దగ్గరికి వెళితే మళ్ళీ వీళ్ళందరూ ఆయన మీద రాళ్ళు మట్టి పెళ్ళలు విసిరేశారు. అన్నీ ఎందుకు విసురుతున్నారని అనుమానం వచ్చి అరుణాచల క్షేత్రంలో గొప్ప భక్తుడు ఒక ఆయన అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఆ పాతాళలింగం దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు శేషాద్రి స్వామి. వచ్చి ఆ భక్తుడిని పిలిచి, లోపల బ్రాహ్మణ స్వామి ఉన్నాడు, బాలుడు అంటే అంటే మీకెలా తెలుసన్నారు ఆయన. నేను పార్వతిని, కామాక్షిని, నా బిడ్డ నాకు తెలియదా? సుబ్రహ్మణ్యుడు లోపలున్నాడు, రక్షించి తీసుకురండిరా అని ఆయన గబగబా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే అక్కడున్న ఆ భక్తుడు చూసి, అరెరే, ఇంతటి మహానుభావుడి మీద రాళ్ళు విసురుతున్నారని కోపం వచ్చి అక్కడ చెట్టు ఉంటే దాని కొమ్మ విరిచి ఆ కొమ్మ పట్టుకుని పరిగెత్తాడు ఆ పిల్లల వెంట. పిల్లలందరూ పారిపోయారు. అప్పుడు నలుగురిని పోగేసి పాతాళలింగం దగ్గర దీపాలు పెట్టుకుని వెళ్ళి ఆ దీపాలు పట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆ శివలింగం పక్కన కటిక చీకట్లో మినుకుమినుకుంటూ వెలుతురులో కనపడ్డాడు ఈ పిల్లవాడు. జుత్తంతా పెరిగిపోయి, గోళ్ళు పెరిగిపోయి, వంకర తిరిగిపోయి, ఒంటి మీద బట్ట లేదు, పిలిస్తే పలుకులేదు. పిల్లవాడి తొలల కింద చేయి వేసి పైకెత్తారు. నెత్తురు అట్టకట్టి మాంసం చేతులు కంటుకుంది. అలాగే ఎత్తి పట్టుకొస్తున్నా స్పృహ లేదు. బ్రహ్మానందంలో ఉన్నారు. తీసుకువచ్చి ఆయన ఆ ఇప్ప చెట్ల కింద కూర్చోబెట్టారు. ఆ తర్వాత అనేకమైన స్థానాలు మార్చారు. ఆఖరికి గురుమూర్తం అన్న స్థానానికి తీసుకువెళ్లారు. అక్కడెవరూ అడుగు కూడా పెట్టేవారు కాదు, నడిచేవారు కూడా కాదు. భయం. ఇంతింత పెద్ద పెద్ద చీమలు ఉండేవి. ఆయన్ని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఎవరూ రారక్కడికని చెప్పి 4 నీటి పాత్రలు పెట్టి ఒక బల్ల 4 కోళ్ళు నీటి పాత్రలో పెట్టి, అంటే చూడండి, చీమలు ఎక్కకుండా ఉండాలంటే మన ఇంట్లోనే చూడండి, మనం ఏదైనా ఒక తీపి పదార్థం చేసామనుకోండి, ఒక పళ్ళెంలో నీళ్లు పోసి ఆ పళ్ళెంలో ములిగేటట్టుగా, కొంతవరకు ములిగేటట్టుగా ఈ తీపి పదార్థాలు చేసిన గిన్నెను పెట్టి దాని మీద ఒక మూత పెడుతూ ఉంటాం. ఎందుకంటే చీమలు నీటిలోకి రావని. ఇప్పుడు ఈయనంత తీపి పదార్థమే కదండి రమణులు కూడాను మనకి. కాబట్టి ఆయన ఏం చేశారంటే 4 గిన్నెల్లో నీళ్లు తీసుకొచ్చి ఆ 4 గిన్నెలు కూడా ఈ బల్లకి 4 కోళ్ళు ఉంటాయి కదా, ఆ నీటి పాత్రలో ములిగేటట్టుగా పెట్టి చీమలు ఎక్కకుండా ఆయన కూర్చోబెట్టారు. ఆయన ధ్యాన పారవస్యంలో వీపు గోడకు తగిలింది. తగలగానే చీమలన్నీ గోడ మీద నుంచి వచ్చి ఆయన వీపు కొరికేసాయి. ఆయనకి ఏమీ తెలియదు, అలాగే కూర్చున్నారు. వీపు కొరికేస్తే వీపులోంచి కారిన నెత్తుటి అట్ట వీపు మీద ముద్రగా గోడ మీద పడిపోయింది. మామిడి తోపలో కూర్చున్నారు. దొంగలొచ్చారు. ఎవరూ రేరు కదా, ఎత్తుకుపోదాం కాయలు అవిను అని. ఈయనొక్కరే ఉన్నారు కూర్చుని. సరే కూర్చుని ఉన్నారు. ఒరే అలా కూర్చుని ఉన్నాడు, మనం ఏ చెట్టో ఎక్కగానే పట్టుకుందామని కూర్చున్నాడేమోరా, చూడు వెళ్ళు అని మెల్లిగా కర్ర పెట్టి కదిపి చూశారు. ఆయన ఏం కదలలేదు. ఒరే నిజమేనంటావా అబద్ధం అంటావా అని అక్కడ దొంగలు ఏం చేశారు, చెవుడు మొక్క ఒకటి ఉంది, ఆ ఆకును పిండి ఒంటి మీద వేస్తే అది బగ్గుమని మంటొచ్చినట్టుగా మండిపోతూ ఉంటుంది. ఆ ఆకులు తీసి పిండి రసం తీసుకొచ్చి వెనక నుంచి ఒకడు ఆయన కనురెప్పలు పైకెత్తాడు. రసం ఆయన కళ్ళలో పోసేశారు. ఇంకొకడైతే క్షణం నిలబడలేడు, గావు కేకలు పెడతారు. 2 కళ్ళలో ఆ ఆకుల రసం పోసేశారు. ఆయనలో చలనం లేదు. ఆయన అలాగే బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు. అబ్బా, ఏం చెప్పాలండి రమణతత్వం అంటే, అది బ్రహ్మానందం. అంత గొప్ప స్థితిలో దేహ సంబంధం నుండి విడిపోయి మహానుభావుడు తపస్సు చేస్తూ ఉండిపోయాడు అంటే, అంతటి బ్రహ్మానందంలో ఆయన ఉన్న రోజుల్లో ఆయన అక్కడ ఉన్నారన్న విషయం కోసం వెతుక్కోవలసిన వాళ్ళు ఒకరున్నారు లౌకికంగా. అది అండి ధ్యానం చేయడం అంటే. అంతేగాని మనము ధ్యానం చేస్తూ ఉంటాం, అలారం పెట్టుకుని సెల్ ఫోన్లు, ఎప్పటికవుతుందా మనం ధ్యానం చేయడం అయిపోయింది ఇంకా అలారం కొట్టట్లేదేంటా అని చూసుకుని అటు ఇటు దిక్కులు చూసి అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుని కట్టేసి రూమ్లోంచి బయటకు వచ్చేసేయడం కాదు ధ్యానం చేయడం అంటే. ఇది ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన కోసం వెతుక్కోవలసిన వాళ్ళు ఒకరున్నారు. ఆయన ఎంత బ్రహ్మానందంలో ఉన్నారో అంత శోకంలో ఒకళ్ళున్నారు. ఎవరు? ఆయన తల్లి అళగమ్మ గారు, ఆయన అన్న, ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్కూల్లో పాఠం చెప్పిన వాళ్ళు, మాస్టర్ ఏమైనా అన్నారా, లేకపోతే ఇంట్లో పిన్నిగారు ఏమైనా అన్నారా, బాబాయ్ గారు ఏమైనా అన్నారా, అన్నయ్య ఏమైనా మందలించాడా, లేకపోతే వికారం పుట్టిందా, మతిభ్రమణం వచ్చిందా, పిల్లాడేమైనా దుర్వ్యసనాల కోసం ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, నాటకాలలో ఏమైనా చేరిపోయాడా, రకరకాల ఆలోచనలు వీళ్ళందరికీ.
అళగమ్మ గారికి ఒక పక్క భర్త పోయారు, ఒక పక్క కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. పాపం ఆ అళగమ్మ గారు ఏడుస్తూనే ఉన్నారు. ఇంతమంది ఏడుస్తుంటే ఒక్కడూ అన్నిటికీ అతీతంగా ఆనందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగిందో, రమణతత్వం మౌనంలోనే ఎంత సందేశం ఇచ్చిందో. అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తర్వాత రమణ మహర్షిలో విశేషమైన భగవదనుభవాన్ని పొందడానికి కావలసిన అవకాశం దొరికింది. ఆయన చిట్ట చివరి ప్రయోజనం అదే. అది తప్ప వేరొకటి ఆయనకి లేదు. ఆయనకి లేదని కాదు, యథార్థానికి ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసిన స్థితి, అది కూడా సాధన చేత. కాబట్టి ఆయన కేవలం భగవదనుభవంలో మునిగితే తనకన్నా వేరొకటి లేదన్న భావనతో ఆ రకమైన ఆత్మానుభవంలోకి వచ్చిన కారణం చేత బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దానివల్ల శరీరం ఎన్ని వైక్లభ్యాలను పొందినప్పటికీ దాని గురించి స్పృహ పొందలేదు. కానీ అక్కడ సహజంగా కొడుకు ఏమైపోయాడనే ఆర్తి ప్రధానంగా ఉండేది తల్లికి. ఆ తర్వాత అన్నదమ్ములకు ఉంటుంది, పినతండ్రులకు ఉంటుంది. పిల్లవాడెందుకు వెళ్ళిపోయాడనేది ప్రారంభమైంది వాళ్ళ మనసుల్లో. దాని గురించిన ప్రశ్నకు ఏదో ఎవరి నోటికొచ్చిన మాట వాళ్ళు చెప్పారు. బడిలో సరిగా చదవడం లేదని దెబ్బలాడారేమో అన్నారు. 3 రూపాయలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు, 3 రూపాయలతో ఏం చేస్తాడు, డబ్బు అయిపోయిన తర్వాత వాడే తిరిగి వస్తాడన్నారు. కాదు పిల్లవాడేదో దారి తప్పాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడన్నారు. ఎవరి నోటికొచ్చిన మాట వాళ్ళు అన్నారు. అన్నగారు నాగస్వామి ఏమైనా అన్నాడేమో అన్నారు కొంతమంది. కాదు బావయ్య సుబ్బరయ్యర్ గారు ఏదైనా అన్నాడేమో అని కొంతమంది అన్నారు. పినతల్లి ఏమైనా అయిందా అని కొంతమంది అన్నారు. ఎవరికొచ్చిన మాట, ఎవరికొచ్చిన ఊహ వాళ్ళు చెప్తూ వచ్చారు. చిట్ట చివరికి ఎవరో ఒక వార్త ప్రచారం చేశారు. తిరుచిరాపల్లిలో నాటకాలకు సంబంధించిన ఒక సంస్థలో సభ్యుడిగా చేరిపోయాడు వెంకటరమణన్. వెంటనే పాపం తల్లికి ఆర్తి ఉంటుంది కదండి పిల్లవాడి కోసం. ఆవిడ ఆ పినతండ్రిని వెళ్ళమని అడిగింది. అందుకే చెప్తారు చూసారా, ఒక చెడ్డ తండ్రి ఉండొచ్చు, చెడ్డ అక్క ఉండొచ్చు, చెడ్డ అన్నగారు ఉండొచ్చు, చెడ్డ తమ్ముడు ఉండొచ్చు, చెడ్డ చెల్లెలు ఉండొచ్చు, చెడ్డ చుట్టాలు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి అనేది ఎవ్వరికీ ఉండదు. ఎవరికైనా ఎంతటి తల్లి, ఎంతటి కోపిష్ఠురాలు అవనేంటి, ఏమవనేంటి, పిల్లవాడి విషయం వచ్చేసరికి తన కడుపును పుట్టిన వాళ్ళు కదండి, ఇది ఎక్కడికి పోతుంది, ఆ ఆర్తి ఉంటుంది కదా. అలాగే ఈ వెంకటరమణన్ గారు ఈ సంస్థలో చేరిపోయాడు అనేసరికి ఆవిడ పినతండ్రిని వెళ్ళమని అడిగింది. అప్పటికే సుబ్బయ్యర్ గారు శరీరం విడిచిపెట్టేశారు. ఆ మిగిలిన నెల్లయ్యప్పర్ గారు వెంటనే బయలుదేరి అక్కడ భోగట్టా చేసి వస్తే మనిషిని పోలిన మనిషి ఉంటాడు. దూరం నుంచి చూస్తే అచ్చు వెంకటరామన్ ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. వెంకటరామన్ అంటే పూర్వాశ్రమంలో భగవాన్ రమణులు అనుకోండి. నిజానికి ఆయన శాస్త్రీయ సన్యాసం స్వీకరించలేదు. అరుణాచలానికి 24 కిలోమీటర్ల పరిధిలో దీక్షా నియమాలు ఏవీ లేవు కనుక ఆయన ఎలా బయలుదేరారో అలాగే కూర్చుండిపోయారు. కౌపీన ధారణ ఒక్కటే చేశారంతే. కాబట్టి వెళ్ళి చూస్తే దూరం నుంచి చూసినప్పుడు వెంకట్రామన్ ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు అందులో ఒక నటుడు. అయ్యో వీడు మన పిల్లవాడు కాదని తిరిగి వచ్చారు. కాలం గడిచిపోతుంది, అది నిలబడుతుంది ఏంటండి? ఎవరి కోసం నిలబడుతుంది అది? కాలం నడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అళగమ్మ గారు మెల్లిగా మనసు దిటవు చేసుకుంది. ఏ కారణం చేత? పరమేశ్వరుడు ఒకచోట దిక్కాన్నిస్తే ఒకచోట సుఖాన్నిస్తాడు. ద్వంద్వాలకు వశలమైపోయిన మనం అందరము కూడా ఎక్కడో ఒకచోట మనసుకి ప్రీతి కలిగిన చోట సేద తీరుతాం, అంతే కదండి. మనకి కూడా దుఃఖాలు సుఖాలు ఉంటాయి కదా, మనకు ఉంటాయి కదా. అంత దుఃఖంలోనూ ఎక్కడో ఒక చోట, ఒక గుడి దగ్గరికి వెళ్ళు, ఒక ప్రదేశానికి వెళ్ళు, ఏదైనా సుందరమైన దృశ్యం చూసో, లేకపోతే ఒక మనిషి, మన మనసుకు నచ్చిన ఒక మనిషి వల్ల కొంత సేదతో పొందుతూ ఉంటాం. మనసుకు బాధ కలిగిన చోట డస్ అయిపోతూ ఉంటాం. ఒక కొడుకు వెళ్ళిపోయాడే అని ఆవిడ బాధపడ్డారు. ఉన్న నాగస్వామికి ఒక ఉద్యోగం వచ్చింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో. కోడలు కాపురానికి వచ్చింది. ఏదో కొడుకు కోడలు కాపురం చూసుకుని ఆవిడ సంతోషపడిపోతుంది. అళగమ్మ గారి వైపు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది విషయం, భగవాన్ రమణుల వైపు నుంచి చూస్తే ఇంకోలా ఉంటుంది. ఇంకొక మార్పు ఉండదు ఆయనలో. ఇంకోలాగా ఒకేలాగా ఉండడం ఉండదు, ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. రమణ మహర్షి ఆయన వెంపు నుంచి చూస్తే ఆయన ఎప్పుడూ ఆత్మలో రమిస్తూనే ఉంటారు. ఒక రోజున వీళ్ళందరూ కూర్చుని ఉండగా ఎవరో పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తిరువణ్ణామలైలో ఒక మామిడి చెట్టు తోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందాడట. అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు, ఆత్మానుభవంలో మునిగి ఉన్నాడట. మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద రాశాడట.
తిరుచుల్ వెంకటారామన్ అని, కాబట్టి మన పిల్లవాడే, మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నారు. ముందు అందరికన్నా ఆర్తి ఎవరికండి? అళగమ్మ గారికే, తల్లికే కదండి. అందుకని వెళ్ళమని తొందర చేసింది ఆవిడ నాగస్వామిని. ఈయనన్నాడు, అమ్మా నాకు సెలవు లేదు, కొత్త ఉద్యోగం కదా, వెళతాను తీరుబడి మీద అంటే ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడ ఆర్తి ఆవిడది పాపం. మరిది నెల్లయ్యప్పర్ బయలుదేరాడు. ఆయనతో పాటుగా నారాయణస్వామి అయ్యారని ఇంకొక ఆయన కూడా బయలుదేరాడు. ఇద్దరూ తిన్నగా మామిడి తోపు దగ్గరికి వెళ్ళారు తిరువణ్ణామలైలో. ఇలా వెళ్ళిన వాళ్ళు వెంకటరమణుని చూసి ఏమన్నారు? వాళ్ళతో పాటు ఈయన తిరిగి వచ్చేసారా, లేక అక్కడే ఉన్నారా, తల్లి అళగమ్మ ఆయనను చూడడానికి వెళ్ళిందా లేదా అనే విషయాలన్నీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.